హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగ బ్లాగ్స్. చూడండి, మా ఇంటి బతుకమ్మని మేము ఇలా తయారు చేస్తున్నాం. ఫస్ట్గా గుమ్మడికాయ ఆకుల్ని తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకొని ఆకుల్ని పేర్ చేసుకొని తర్వాత సీతమ్మ వారి జడ పూలని మొత్తం చుట్టుగా పెట్టేసి పొట్టలో ఆకులు మొత్తం నింపేసి తర్వాత పసుపు బంతి పూలని కొమ్మలుగా ఇలా నీట్గా రౌండప్ పెట్టేసి మళ్ళీ పొట్టలో ఆకులు ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే అటు ఇటు షేక్ అవుతుంది, వంగిపోతుంది అనమాట. నీట్గా సర్దుకుంటూ చేసుకోవాలి. ఇలా కలర్ఫుల్ పెట్టేసుకొని మళ్ళీ తర్వాత రెడ్ బంతి పూలని ఇలా పెట్టేసి అమ్మవారిని తయారు చేసుకుంటున్నాను, గౌరమ్మని బతుకమ్మని. చూడండి, ఇలా పొట్ట నిండా ఆకులు వేసేసి అయితే నేను చేసుకున్నాను. నాకైతే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కలర్ఫుల్ ఫ్లవర్స్ కదా, ఎంతో అందంగా ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడ మిస్ అయింది, వైట్ గునుగు పూలు మిస్ అయినాయి. అయినప్పటికీ కూడా ఉన్న వాటితో శుభ్రంగా చేసుకున్నాను నీట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవండి. నేను తయారు చేసిన బతుకమ్మ ఎలా ఉందో మీరే చెప్పాలి, సరేనా ఫ్రెండ్స్? చూడండి, మా బతుకమ్మ, మా ఇంటి బతుకమ్మ చూడండి, నేనైతే తయారు చేసుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అన్ని గుమ్మడి పువ్వులను పెట్టేశాను నీట్గా. నిజంగా గుమ్మడి పువ్వు కలర్ ఎంత చక్కగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ ఫైనల్ గుమ్మడి పువ్వు పెట్టేసి ఇలా మా ఇంటి బతుకమ్మని, మా ఇంటి ఆడపడుచుని చూడండి ఇలా తయారు చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే చూడటానికి రెండు కళ్ళు సరిపోనంతగా అందంగా ఉందన్నమాట. నా దిష్టి తగులుద్దేమో అన్నట్టు అనిపించేసింది. సో ఇలా చేసుకున్న తర్వాత నేను బతుకమ్మని చేత పట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇక టెంపుల్కి వెళ్ళాక టెంపుల్లో పాటలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారనమాట. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అన్నట్టు. అసలు అక్కడికి వెళ్ళి ఆనందం, నాకు జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. ఆ జ్వరం ఎటు పోయిందో నాకు తెలియదు, కానీ నిజంగా అమ్మవారికి అడిగి పోగానే ఆ శక్తి, ఆ పవర్ అయితే ఫుల్గా వచ్చేసింది. ఇంకా మళ్ళీ అందరం కలిసి ఇంకా మనకున్న మైనస్ పాయింట్ ఏంటి, నేను వీడియోలో ఉండాలి అని అంటే ఇక్కడ వీడియో షూట్ చేసేవాళ్ళు ఓటర్స్. మళ్ళీ ఇక్కడ అన్నీ పేర్ చేసుకున్నాం. మా ఏరియా వాళ్ళందరం ఇలా పేర్ చేసుకొని బతుకమ్మని ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. అందరు ఇలా పేర్ చేసుకొని చుట్టూరా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి మా ఏరియా బతుకమ్మలు? నచ్చితే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక లాస్ట్ ఫైనల్గా వచ్చేసి అమ్మవారి సంబరాలని ఇలా నిమజ్జనం చేసామన్నమాట. తీసుకొని వెళ్ళి అసలు వదిలేసి అమ్మవారిని నిమజ్జనం చేస్తుంటే ఎంత బాధ ఉంది అంటే అంత బాధ ఉంది. చూడండి, ఇలా అయితే మా నిమజ్జనం అయిపోయింది. బతుకమ్మవారి సంబరాలు అయితే ఇలా చేసుకున్నాం. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం. ఎవరైనా పాలు పంచుకోవాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?